నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. కర్ణాటకలోని మైసూర్లో చెట్ల నుండి చింతపండు రాల్చే ప్రక్రియ జోరందుకున్నది. గత వారం 50 బస్తాల కొత్త చింతపండు రాబడి కాగా ఫ్లవర్ 9000, గింజ సరుకు 1800 నుండి 2000 మరియు కేరళలోని ఫాల్ఘాట్లో కూడా 80 నుండి 90 బస్తాల రాకపై ఫ్లవర్ 9500 నుండి 10000, గింజ సరుకు 3000 నుండి 5000, నలగొట్టని చింతపండు 2000 నుండి 3500 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది. మరో వారం రోజుల తర్వాత తమిళనాడులోని కోయంబత్తూరు, ధర్మపురి, తేని, కృష్ణగిరి, కర్ణాటకలోని తుమకూరు, బెల్గాము మరియు ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్లో కొత్త చింతపండు రాబడులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు సానుకూల వాతావరణం నెలకొన్నందున రంగు, రుచి సంతృప్తికరంగా ఉండగలదని తెలుస్తోంది. వినియోగం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్లో గత వారం 10 నుండి 15, పుంగనూరులో 20 నుండి 25, సాలూరులో 10 నుండి 15 వాహనాలు కలిసి మొత్తం 65 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా సాలూరులో సెమీ ఫ్లవర్ 10,000, మీడియం 8,000, సాధారణ రకం 7,000, గింజ సరుకు 3,800 నుండి 4,000, రంగు వెలిసిన సరుకు 3,600 నుండి 3,800, సిల్వర్ మేలిమి రకం 20,000 నుండి 27,000, మేలిమి రకం 16,000 నుండి 20,000, మీడియం బెస్ట్ 13,000 నుండి 15,500, సాధారణ రకం 11,000 నుండి 13,000. హిందూపూర్ స్థానిక మార్కెట్లలో ఫ్లవర్ మీడియం బెస్ట్ 9,000 నుండి 11,000, మీడియం 7,500 నుండి 11,000, సాధారణ రకం 7,500 నుండి 8,500 మరియు 6,000 నుండి 7,000. పుంగనూరులో మేలిమి రకం 12,000 నుండి 16,000, చపాతీ 11,000 నుండి 12,000, మహారాష్ట్ర సరుకు 12,500, ఫ్లవర్ 8,500 నుండి 9,500, గింజ సరుకు 4,000 నుండి 4,500, మహారాష్ట్ర సరుకు 4,800 నుండి 5,000 ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్లో 8 నుండి 10 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై తెలంగాణ ఫ్లవర్ 7,000 నుండి 10,000, కర్ణాటక సరుకు 6,500 నుండి 9,500, మహారాష్ట్ర సరుకు 9,000 నుండి 11,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బెల్గాంలో స్వల్పంగా కొత్త సరుకు రాబడి కాగా ఫ్లవర్ 9,000 నుండి 10,000 మరియు 1 నుండి 2 వాహనాల పాత సరుకు అమ్మకంపై ఫ్లవర్ 8,500 నుండి 9,500, మహారాష్ట్ర సరుకు 11,000 నుండి 12,000, తుమకూరులో మేలిమి రకం ఎసి సరుకు 16,000 నుండి 18,000, మీడియం 10,000. బాషీలో మార్చి నెల సరుకు 10,500, ఏప్రిల్ నెల సరుకు 9,000, మే నెల సరుకు 8,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో గత వారం 10 నుండి 12 వాహనాల సరుకు అమ్మకంపై నాణ్యమైన గింజ సరుకు 4,100 నుండి 4,200, మీడియం 3,200 నుండి 3,500, ఫ్లవర్ నాణ్యమైన సరుకు 7,000 నుండి 8,500 మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్ మార్కెట్లో ఫ్లవర్ ఓం బ్రాండ్ 11,000, మీడియం సరుకు 8,000 నుండి 8,500, గింజ సరుకు 3,800 నుండి 3,900, తరానాలో 2 నుండి 3 వాహనాల గింజ సరుకు అమ్మకంపై 3,900 నుండి 4,100, మీడియం 3,800 నుండి 3,900 బిల్టికెట్ ధరతో వ్యాపారమే తమిళనాడు, మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది. తమిళనాడులోని కృష్ణగిరి, సేలం, ధర్మపురి, పాపరంపట్టి, దిండిగల్ ప్రాంతాలలో గత వారం 20 నుండి 25 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై చపాతీ స్థానికంగా 8,500 నుండి 9,000, మహారాష్ట్ర సరుకు 9,500 నుండి 9,600, గింజ సరుకు స్థానికంగా 3,500 నుండి 4,000, మహారాష్ట్ర సరుకు 4,000 నుండి 4,500, నలగొట్టని చింతపండు స్థానికంగా 2,000 నుండి 2,400, మహారాష్ట్ర సరుకు 3,100 నుండి 3,400. కృష్ణగిరిలో మేలిమి రకం చింతపండు గింజ సరుకు 5,600 నుండి 6,000, చపాతీ 4,500 నుండి 4,700, మీడియం 3,800 నుండి 4,000, ధర్మపురిలో చపాతీ మీడియం 7,500 నుండి 8,000.
గింజ సరుకు 3,800 నుండి 4,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. చింతగింజలు కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కొత్త చింతపండు సీజన్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నది. సరుకు నుండి గింజలు వేరుచేసే మరో 2 వారాలలో ప్రారంభం కానున్నది. ఇదే విధంగా కర్ణాటకలోని దావణగెరె, చెల్లకేరి, బెల్గాము, తుమకూరు తదితర ప్రాంతాలలో ఫిబ్రవరి మొదటి వారం వరకు చింతగింజల రాబడులు కాగలవని తెలుస్తోంది. సీజన్ ప్రారంభంలో చౌక ధరతో కొనుగోలు చేసి నిల్వ శ్రేయస్కరం. ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్, పుంగనూరు ప్రాంతాలలో చింతగింజలు 2,900 నుండి 3,000, పప్పు సూరత్ డెలివరీ 5,300, పొడి 7,400 నుండి 7,500, సాలూరులో చింతగింజలు 2,900 నుండి 3,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్ చింతగింజలు బాషీ డెలివరీ 3,400, బాషీలో పప్పు 5,300 నుండి 5,550, పొడి 5,800 నుండి 6,000. తమిళనాడులోని పాపరంపట్టి, కృష్ణగిరి ప్రాంతాలలో చింతగింజలు 2,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.